గత 5 ఏళ్లలో దొరికిందే ఛాన్స్ అంటూ వైసీపీ నేతలు అందిన కాడికి దూచేశారు. కూటమి సర్కార్ ఏర్పాటుతో ఫ్యాన్ పార్టీ నేతల అవినీతి బాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతుంది. ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన రేషన్ బియ్యం స్కామ్ ను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ స్కామ్ లో కాకినాడ సిటీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. ఎన్నికల ప్రచార సమయంలో ద్వారంపూడి అవినీతి అక్రమాల అంతు చూస్తామన్న జనసేనాని ఆ దిశగా యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసేశారు. ఏపీలో కూటమి అధికార పగ్గాలు చేపట్టడంలో జనసేనాని కీ రోల్ పోషించారు. గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. జనసేన సత్తాని అంచనా వేయలేకపోయిన వైసీపీ నేతలు అసలు పిఠాపురంలోనే పవన్ ని ఓడిస్తామని సవాళ్లు విసిరారు. ముఖ్యంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తాను పోటీ చేసిన కాకినాడ సిటీ కంటే పిఠాపురంకి ఎక్కువ టైం కేటాయించి పావులు కదిపారు. అయితే కాకినాడలోని ఆయన దారుణ పరాజయం చవిచూశారు. ఎన్నికల ప్రచారంలో ద్వారంపూడి కాకినాడ కేంద్రంగా కొనసాగించిన అక్రమాలపై పవన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వ ఏకపక్ష విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో సక్సెస్ అయ్యారు. ప్రధానంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హవా చేస్తున్న అక్రమాలు, అతని అనుచరులు చేస్తున్న దోపిడీపై ఆయన తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. అది పెద్ద కలకలమే రేపింది. దాంతో పవన్ ని టార్గెట్ చేసిన వైసీపీ పిఠాపురంలో ఆయన్ని ఓడించడానికి సర్వశక్తులు ఒడ్డింది. ఇందులో భాగంగా కాపులను జనసేనకు దూరంగా చేయాలనే ఆలోచనతో ముద్రగడను తెరపైకి తీసుకువచ్చి పార్టీలోకి ఆహ్వానించి వైసీపీ కండువా వేసి ముద్రగడతో పవన్ ని టార్గెట్ చేయించారు. ఇక ద్వారంపూడి అయితే పవర్ స్టార్ పై సినీ స్టైల్లోని ఛాలెంజ్లు విసిరారు. పవన్ ని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతో అప్పట్లో అందరిలో ఒకంత గందరగోళం కనిపించింది. ద్వారంపూడి పిఠాపురంలో ముద్రగడతో కలిసి తిరుగుతుండడం, అక్కడే ఎక్కువ టైం కేటాయిస్తుండడంతో వైసీపీ వ్యూహాత్మకంగా ఏదో చేస్తుందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. వంగా గీత చేతిలో పవన్ కళ్యాణ్ ఓడిపోవడం ఖాయమని అనుకున్నారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా కక్ష సాధింపు ధోరణి చర్యలు ఉండవని చెప్తూనే అవినీతికి పాల్పడిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించింది. చట్టం తన పని తాను చేస్తుందని వెల్లడించింది. ఈ క్రమంలో పవన్ ద్వారంపూడిని టార్గెట్ చేస్తూ ఏ విధంగా ముందుకు వెళ్తారు అనే ప్రశ్నలు తలెత్తాయి. తూర్పు గోదావరి జిల్లాలో 19 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అభ్యర్థులకు ఎలక్షన్ ఫండ్ ద్వారంపూడి చంద్రశేఖర్ సమకూర్చినట్లు ఆరోపణలొచ్చాయి. పౌర సరఫరాల చైర్మన్ గా తండ్రి భాస్కర్ రెడ్డి, రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, సిండికేట్ లీడర్గా తమ్ముడు వీరభద్రారెడ్డి అప్పట్లో పనిచేశారు. దాంతో ఇటు అనంతపురం నుంచి అటు శ్రీకాకుళం వరకు పీడీఎస్ రైస్ మాఫియా సాగించారని విమర్శలు వెల్లువెత్తాయి. ఏపీలో ప్రతి జిల్లా నుంచి పోర్టుకు వచ్చే వరకు తానే బాధ్యత తీసుకుని కొన్ని వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పోర్టు ద్వారా చైనా, సౌత్ ఆఫ్రికా వంటి దేశాలకు ఎగుమతి చేశారనే ఆరోపణలు చేస్తున్నారు. ఆయా దేశాలలో సైతం ద్వారంపూడికి సొంతంగా గొడౌన్లు ఉండడం, అక్రమంగా రవాణా చేసి తరలించిన బియ్యాన్ని ఆ గొడౌన్లలో నిల్వ చేసి వ్యాపార సామ్రాజ్యం విస్తరించారన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మూలాలపై జనసేనాని ఆపరేషన్ మొదలుపెట్టారా? ఎన్నికల ముందు ద్వారంపూడి అక్రమ బియ్యం వ్యాపారాన్ని పూర్తిగా వెలికి తీస్తానని సవాల్ విసిరిన పవన్ ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లే కనిపిస్తున్నారు. ద్వారంపూడి అక్రమాలకు బయటకు తీసేందుకు పౌర సరఫరాల శాఖను ఏరికోరి జనసేన నేత నాదెండ్లకు తీసుకున్నారట. కాకినాడలోని 2 రోజుల పాటు పర్యటనలో భాగంగా మొదట జిల్లా కలెక్టర్, జేసీ సివిల్ సప్లై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన నాదెండ్ల మనోహర్ ద్వారంపూడి అనుచరులకు సంబంధించి రైస్ మిల్లులు, గొడౌన్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి గొడౌన్ సీజ్ చేయమని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం సంచలనంగా మారింది. 2 గొడౌన్లలో బియ్యాన్ని పరిశీలించి 4700 టన్నుల బియ్యాన్ని సీజ్ చేయించారు. బియ్యం శాంపిల్స్ పరీక్షల నిమిత్తం ల్యాబ్కి పంపించమని ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పుడు విదేశాల్లో ద్వారంపూడి బియ్యం లావాదేవీలపై విచారణకు నాదెండ్ల ప్రత్యేక బృందాలను పంపనున్నారని చెప్తున్నారు. మొత్తానికి ద్వారంపూడి సామ్రాజ్యాన్ని కూల్చకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదంటూ సవాల్ చేసిన మాటను నిజం చేస్తూ జనసేనాని రంగంలోకి దిగారని, ఇక ద్వారంపూడి అవినీతి బాగోతం త్వరలోనే బట్టబయలు కానుందని జనసేన నేతలు చెబుతున్నారు.